ఓం శుక్లాం వరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాం తజే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింత సారథిం విద్ధి, మనఃప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 8వ అధ్యాయం ద్వితీయాంశంలో వచ్చున్నాం. ఈ ద్వితీయాంశంలో 8వ అధ్యాయంలో దగ్గరగా 117, 118 శ్లోకాలతో ఈ పురాణం ఉన్నట్లుగా, ఈ అధ్యాయం ఉన్నట్లుగా, అందులో విషుబద్ధ విషయం అనేటటువంటి ఘట్టం దగ్గరికి మనం వచ్చినట్లుగా కిందటి వీడియోలోనే చెప్పుకున్నాం. అయితే ఏమిటి విషుబద్ధ విషయము అనేటటువంటిది మనకి అర్థం కావాలి అంటే, ఇది వల్ల కాస్త శ్లోకాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్తగా అందరూ కూడా దీన్ని అనుసరించాలి. అనుసరిస్తే కాలగణనము, సూర్యనారాయణ స్వామి శక్తి స్వరూపము, ఇవి అన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రారంభం చేస్తూనే పరాశరుడు వారు కింద ఘట్టంలో కాలగణన, సంవత్సరము, యద్వత్సరము, పరివత్సరము, వత్సరము అనేటటువంటి పేర్లు, అలాగే శ్రావణ మాసము, చాంద్రమాసము, సౌరమాసము, ఇవన్నీ ఈ పేర్లు ఏవి ఎలాగున్నా సరే ఏ కాలానికి, ఏ యుగానికి సంబంధించిన యుగం, ఆ యుగ పరిణామం మారదు. ఆ యుగం తాలూకా ఆయు ప్రమాణము తగ్గదు. దక్షిణాయనం, దక్షిణాయనంలో పగటిపూట కాస్త ఎక్కువని, రాత్రిపూట తక్కువని, అలాగే ఉత్తరాయణంలో పగటిపూట ఎక్కువ పగటిపూట తక్కువని, రాత్రిపూట ఎక్కువని, ఇలాగ చాంద్రమానం, సౌరమానం ఈ వీటిల్లో తేడాలు వచ్చాయి తప్ప యుగ పరిణామము ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. కలియుగం తాలూకు ఆయు ప్రమాణము, ద్వాపరయుగం ఆయు ప్రమాణము, త్రేతాయుగం ఆయు ప్రమాణము, అలాగే కృతయుగం ఆయు ప్రమాణం ఎంతో ఆ యుగ ప్రమాణాలు అంతే ఉన్నాయి. ఈలోపు ఈ లెక్కలు ఎలా మారినా చిన్న చిన్న మార్పు చేర్పులు అటు ఇటు ఉంటాయి అని చెబుతూ, ఇంకా విషయాలలోకి వెళుతూ సూర్యనారాయణ స్వామి గురించి ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విశేషణం ఏంటయ్యా అంటే, ఆషాఢమాసంలో సూర్యనారాయణ స్వామి వారి వివరం గురించి, సూర్యుడి ద్వారా రథచక్రం దగ్గర నుంచి, రథం దగ్గర నుంచి, దానికి ఉన్న ఇరుసుల దగ్గర నుంచి ఎవరు వింటారో భక్తి శ్రద్ధలతో వారందరికీ కూడా ఆరోగ్యం కలిగి తీరుతుంది అన్నది ఖచ్చితంగా ఆ పరాశరుడు వారు ఉటంకించు చెప్పారు. ఆ శ్లోకము, దాని తాలూకు వివరము మనం చిన్న రీలోడ్ చేసుకున్నాం నిన్న. ఆషాఢమాసం ఆదివారం, అందులోని మహాసౌరంతో హోమం చేయడం, ఆ హోమం చేసే విధానం కూడా ఆ రీల్లో పెట్టాను, అందరూ చూడండి. అయితే ఇక ఆషాఢమాసంలో సూర్యనారాయణ స్వామి ఆరాధన, అలాగే సౌర హోమము చేస్తే ఎలాంటి పుణ్యప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఆ వీడియోలో చెప్పాను, చూడండి. అయితే ఇంతవరకు కూడా కాలగణన, సూర్యనారాయణ స్వామి వారి తాలూకా స్వరూపము, సూర్యనారాయణ స్వామి తాలూకా వర్ణన, ఇవి అన్నీ కూడా చెబుతూ ఇక్కడ పరాశరుడు వారు విషుబద్ధ విషయము అని ప్రారంభం చేశారు. ఏమిటి విషుబద్ధ విషయము మనకు కాస్త అర్థం కావాలి అంటే ఈ అధ్యాయం అందరూ కూడా శ్రద్ధతో వినండి. యః శ్వేతస్యోత్తరశైలః శృంగ వానితి విశ్రుతః త్రీణి దశ్యతు శృంగాని యైరసౌ శృంగవాన్ స్మృతః. శ్వేతవర్షానికి ఉత్తర దిశలో శృంగవంతం అని చెప్పబడే ఒక ప్రసిద్ధమైనటువంటి పర్వతం ఉంది, శైలం ఉంది. శైలం అంటే పర్వతము. శ్వేతవర్షం ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్ళి చూడాలి. ఎందుకు? మనం ఏమిటి చెప్పుకున్నాం? స్వామివారి తాలూకా పురాణంలో జంబూద్వీపం, లక్షద్వీపం, శాఖద్వీపం, శాల్మలి ద్వీపం, ఇలా 7 ద్వీపాల వర్ణన గురించి మనం చెప్పుకున్నాం. ఆ 7 ద్వీపాలలో ఒక ద్వీపంలో ఉండేటటువంటిదే ఈ పర్వతము, ప్రసిద్ధమైనటువంటి పర్వతము శృంగవంతము అనే పర్వతము. దానికి ఆ పేరు ఎలా వచ్చిందని మనం కానీ తెలుసుకోవాలని కాస్త ముందుకు వెళితే, ఆ పర్వతానికి 3 శృంగములు ఉన్నాయి. 3 శృంగములు అంటే 3 కొమ్ములు, 3 కొమ్ములు ఉన్నాయి. ఆ శృంగాలు 3 ఉండబట్టి ఆ పర్వతానికి శృంగవంతము అనే పేరు సార్థక నామధేయమైంది. అయితే దక్షిణం చోత్తరం చేవ మధ్యం వైశువంతం తథా
శరద్వశస్థ యోర్మధ్యే తద్భాను ప్రతిపద్యతే. ఈ అధ్యాయం చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి శ్లోకాలు దీని వివరం అంతా చాలా విశేషణంతో కూడుకున్నదంతాను. వాటిలో 3 కొమ్ములు ఉన్నాయి కదా శృంగవంతం అనేటటువంటి పర్వతానికి. అందులో ఒక కొమ్ము, ఒక శృంగము ఉత్తరంలోను, మరొక శృంగము దక్షిణంలోనూ ఉన్నాయి. ఉత్తర దక్షిణ దిశలలో 2 కొమ్ములు ఉన్నాయి. మధ్యలో ఉండేటటువంటి కొమ్ముకి వైషువంతము అని పేరు పెట్టారు. మధ్యలో ఉండేటటువంటి శృంగమే వైషువంతము. ఏమిటి వైషువంతము? కాస్త అర్థం కావాలి అంటే, శరత్కాల వసంతకాల మధ్య సమయాలలో సూర్యుడు దానిపైకి వచ్చి నిలబడతాడు. వైషువంతం అనేటటువంటి కొమ్ము ఒక శృంగం మీదకి వచ్చి నిలబడతాడు. చక్కగా జాగ్రత్తగా పట్టుకోండి. శరత్కాలము, వసంతకాలము. శరత్కాలం అంటే వర్షకాలం తర్వాత వచ్చినటువంటి కాలం శరత్కాలం, ఆశ్వేజ కార్తీకములు. వసంతకాలం అంటే చైత్ర వైశాఖములు. చాలా మనం ఇక్కడ కానీ మనం కాస్త అర్థం చేసుకున్నట్లయితే మనకి దాన ధర్మాదులు ఏ నెలలలో ఎలాంటి ఫలితం వస్తుంది, ఏ నెలలలో చెయ్యాలి, సరే ఫలితం అన్నది పక్కన పెట్టండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఏ నెలలలో చెయ్యాలి, 12 నెలలలో ఏ నెలలలో దానా ధర్మాదులు చెయ్యాలి, ఎవరెవరికి చెయ్యాలి అనేది ఈ ఘట్టంలో మనకి ఇంచుమించుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. శరత్కాలము, వసంతకాలము, ఈ రెండింటి కాలాలలో ఈ వైషువంతం అనేటటువంటి శృంగం మీద సూర్యభగవానుడు నిలబడతాడు అని చెబుతూ, మేషాదౌ చ తులాదౌ చ మైత్రేయ విషువత్ స్థిత తరాతుల్య భావరాత్రం కరోతి తిమిరావహ దశపంచ ముహూర్తం వై తదేతదు ఉభయం స్మృతం. ఓ మైత్రేయ మహర్షి, చీకట్లను పటాపంచులు చేసి సూర్యుడు మేషరాశి యొక్క ఆరంభంలోనూ తులారాశి యొక్క ప్రారంభంలోనూ విషువత్తు అనేటటువంటి శృంగంపై ఉన్నవాడై అహోరాత్రములను సమం చేస్తాడు. అప్పుడు పగలు రేయి రెండింటికి కూడా 15 ముహూర్తాల కాలం సమానంగా పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ దక్షిణాయనం ఉత్తరాయణం ఈ భావనలో పగటిపూట ఎక్కువ, రాత్రిపూట తక్కువ, పగటిపూట తక్కువ, ఈ అనవసరమైనటువంటి కాలస్వరూపం ఇక్కడ ఉండదు. ఎప్పుడు ఉండదు? విషువత్తు అనేటటువంటి శృంగం మీద సూర్యనారాయణ స్వామి నిలబడి ఉన్నప్పుడు అని చెబుతున్నారు. ప్రథమే కృత్తికా భాగే యథా భాస్వాం స్తధాశశి విశాఖానాం చతుర్ధంశే మునే తిష్టత్యసంశయం. ఓ మునీశ్వర మైత్రేయ మహర్షి, కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదంలో అంటే మేషరాశి ఆఖరి యందు సూర్యభగవానుడు ఉన్నప్పుడు, చంద్రుడు విశాఖా నక్షత్రం యొక్క 4వ పాదంలో అంటే వృశ్చిక రాశి యందు నిస్సందేహంగా ఖచ్చితంగా నిలబడి తీరుతారు సూర్యచంద్రుడు ఇద్దరు కూడా. ఇక్కడ చూడండి, ఖచ్చితంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎలా సంభవిస్తాయన్నది అందరికీ కూడా ఇప్పుడంటే సైన్సు ఇది కాస్త అభివృద్ధి చెంది సూర్యగ్రహణాలు ఎప్పుడు పడుతున్నాయని తెలుస్తుంది. కాకపోతే పూర్వకాలం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే పంచాంగం అరుగు మీద కూర్చుని పంచాంగం రాసినటువంటి వాళ్ళు ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు పడతాయన్నది ఖచ్చితంగా రాశారు. ఇక్కడ చూడండి, ఈ కృత్తికా నక్షత్రం ఆఖరి పాదంలో అంటే మేషరాశి చివరి భాగంలో, తులారాశి వృశ్చిక రాశి మొదటి భాగంలో, ఈ 2 రాశులలో సూర్యుడు అటుపక్క ఉంటే చంద్రుడు ఇటుపక్క ఉంటాడు అని చెబుతూ, విశాఖానాం యదా సూర్యతు శరిత్యంశం తృతీయకం తదా చంద్రం విజానీయాత్ కృత్తిగా శిరసి స్థితం. ఇక్కడికి వచ్చేసరికి విశాఖా నక్షత్రం యొక్క 3వ పాదంలో తులారాశి చివర చంద్రుడు ఉంటే సూర్యుడు ఉంటే, చంద్రుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో మేషరాశి యందు సూర్యనారాయణ స్వామి ఉంటారు అని చక్కగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. తదైవ విషవాభ్యో వై కాల పుణ్యోభిధీయతే తదా దానాని దేయాని దేవేభ్యః ప్రియతాత్మభిః బ్రాహ్మణేభ్యః పితృభ్యశ్చ తుదానజం దత్తదానస్తు విషవే కృతకృత్యో అభిధ్యాయతే. ఇక్కడ దాన ధర్మాదుల గురించి చాలా చక్కగా వివరంగా ఇచ్చారు ఇక్కడ పరాశరుడు వారు. ఏడు వివరంగా ఇచ్చారు. అప్పుడే ఆ పుణ్యకాల సమయంలోనే, ఇప్పుడు సూర్యనారాయణ స్వామి మేషరాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు, లేదా సూర్యనారాయణ స్వామి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు చంద్రుడు మేషరాశిలో ఉండేటప్పుడు, అవే ఇందాక అనుకున్నటువంటి వసంతకాలము శరత్కాలము. వసంతకాలం చూడండి, ముందు మాఘఫాల్గుణాలలో వచ్చినటువంటి ఋతువులో మొత్తం చెట్లన్నీ ఇవైపోతే కొత్తగా చిగురింపజేస్తుంది వసంత ఋతువు.
అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్కరి ప్రాణం మీద ఆశలను చిగురింపజేస్తుంది. ఈ విధంగా సద్ధర్మబద్ధంగా నీవు నడుచుకున్నంత కాలము నీకు ఎటువంటి ఆటంకము ఉండదు అని వసంతకాలంలో చిగురింపజేస్తుంది కోరికలని. ఎలాంటి కోరికలని? ధర్మబద్ధమైనటువంటి కోరికలని. అందుకే వసంత కాలంలో మొట్టమొదటి నవరాత్రుల్లో రాముడు వారు రామనవమి నాడు జన్మించినట్టుగా ఇక్కడ మనకి అధ్యాయాలలో వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది. ఆయన ఎంత ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించారో మనం అంత ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించినట్లయితే ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్లుగా సత్సంకల్పము సిద్ధించి తీరుతుంది. అలా సిద్ధించి తీరాలి అంటే దాన ధర్మాదులు చెయ్యాలి. ఎవరెవరికి దాన ధర్మాదులు చేయాలి అని ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు. ఎప్పుడు? వసంతకాలం అంటే చైత్ర వైశాఖ మాసములలోనూ, అలాగే శరత్కాలము ఆశ్వీజ కార్తీక మాసములలోనూ. మన వాళ్ళు ఈ రోజుకి కూడా చూడండి, కార్తీక మాసం వచ్చేసరికి కార్తీక స్నానాదుల దగ్గర నుంచి కార్తీక పురాణం అనేటువంటి పుస్తకం చదవడం దగ్గర నుంచి స్వయం పాకం, సాలగ్రామం, అరటి పంచకం, లేనిపోని దానాలన్నీ కూడా పనికొచ్చినవి పనికిరాని దానాలు ఇవన్నీ కూడా కార్తీక మాసంలో చాలామంది ఎక్కువగా చేస్తారు. ఎందుకు? దానం, ఆ రోజులలో దానం చేసిన ప్రతి ఒక్క మానవుడు కృతకృత్యుడు అవుతాడు. కృతకృత్యుడు అవ్వడం అంటే తాను చేసినటువంటి దానం తాలూకా ఫలితం ఖచ్చితంగా అందుకొని తీరుతాడు. అది మంచి దానమైనా చెడ్డ దానమైనా సరే. చెడ్డదానం చేయమని ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ రోజుల్లో వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేటటువంటి పనికిమాలినటువంటి కొన్ని దానాలు ఉన్నాయి. ఆ దానాలు, వాటిని పేరు నేను చెప్పకూడదు ఇక్కడ. ఆ దానాలు చేసినటువంటి వారికి ఆ దాన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. చక్కగా 10 మంది బ్రతకాలి అని అన్నదానం చేసిన వాడికి అన్నదాన ఫలితం వస్తుంది. చక్కగా సన్మార్గంలో నడిచేటటువంటి వాడికి చేయకూడని దానం చేస్తే ఆ చేయకూడని దానం వల్ల ఎలాంటి విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయో అనుభవించి తీరతాడు. అదే కృతకృత్యుడు అవ్వడం అన్నది. ఇక్కడ విషువం అనేటటువంటి ఘట్టం. అప్పుడే ఆ పుణ్యకాలమే విషువం అని పిలువబడుతోంది. సరే, ఇక్కడ విషువద్ విషయం అని మనం చెప్పుకున్నాం కదా అధ్యాయము. అక్కడ చెప్పుకున్నట్లయితే విషువం అని పిలువబడుతుంది. అప్పుడు నియత మనస్కులైనటువంటి దేవతలకును, బ్రాహ్మణులకును, పితృదేవతలకును దాన ధర్మాదులు చేయాలి. పిండ ప్రదానాది కార్యక్రమాల దగ్గర నుంచి ఆయా రోజులో ఖచ్చితంగా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ పుణ్యకాలం దానం స్వీకరించడానికి వారికి ముఖం వంటిది. పితృదేవతలకు దానం చేసిన, దేవతలకు దానం చేసిన, బ్రాహ్మణులకు దానం చేసిన, పేద ప్రజలకు దానం చేసిన ఆ దానం తాలూకా ఫలితం ఖచ్చితంగా అందుకొని తీరుతాడు, కృతకృత్యుడు అవుతాడు దానం చేసినటువంటి వాడు అని పరాశరుడు వారు చెప్తున్నారు. దాన ఫలితం ఎంత చక్కగా ఉంటుందో ఇక్కడ పరాశరుడు వారు కాస్త ఉటంకించారు, పూర్తిగా కాదు. అందుకు దాన ధర్మాది క్రియలు పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు ఆచరించాలి. అహోరాత్రాధి మాసౌతు కళాకాష్టాక్షణాస్తథ పౌర్ణమాసీ తథాజ్ఞేయ అమావాస్య తథైవ చ శనివారీ కుహూశ్చైవ రాకాచ అనుమతిస్తథ. యుగాది కాల నిర్ణయంలో పగలు, రాత్రి, పక్షం, కళ, కాష్ట, క్షణం, పౌర్ణమాసి, అమావాస్య ముఖ్యంగా తెలుసుకోదగినటువంటివి. పౌర్ణమాసి రాక, అనుమతి అని 2 విధాలుగా ఉంటుంది. పౌర్ణమి అని మనం ఈ రోజుల్లో పిలుస్తున్నాం. కొన్ని ప్రాంతాలలో రాక, అనుమతి అని 2 విధాలుగా పిలుస్తారు. అలాగే అమావాస్య కూడా 2 పేర్లు ఉన్నాయి. ఒకటి శనివారి, 2 కుహు అనేటటువంటి 2 విధాలుగా అమావాస్యను పిలుస్తున్నారు అని చెబుతున్నారు. తపస్థపస్యౌ మధుమాధవౌ చ శుక్ర శనిశ్చాయ అనుముత్తరం స్యాత్ నభో నభస్యోధ ఈశస్య స్వర్జ సహస్యావిధి దక్షిణం స్యాత్. చాలా క్లేశమైనటువంటి శ్లోకాలలో ఇది. మాఘ పాల్గొనాలు, చైత్ర వైశాఖాలు, జ్యేష్ఠ ఆషాఢాలు ఇవి 6 కూడా ఉత్తరాయణానికి సంబంధించినటువంటివి. అలాగే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం ఇవి 6 కూడా దక్షిణాయనానికి సంబంధించినటువంటి మాసములు. లోకాలోకస్య యస్సైరః ప్రాగుప్తో భవతో మయా లోకపాలాస్తు చత్వార తత్ర తిష్టంతి సువ్రతాః. చక్కనైనటువంటి వ్రతాలు చేసినటువంటి మైత్రేయ మహర్షి, ఇంతకుముందే నీకు లోకాలోక పర్వతం గురించి నేను తెలియపరిచాను. అయితే ఈ శైలంపై నియమవ్రత శీరుడైనటువంటి 4 లోకపాలకులు ఉన్నారు. వారి పేర్లు చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. ఆ పేర్లు తెలుసుకున్నంత మాత్రం చేతనే మనకి సమస్త పాపములు పటాపంచలైపోతాయని చెబుతున్నారు. సుధామ శంఖపాశ్చైవ కర్దమస్యాత్మజోద్విజ హిరణ్యరోమో చైవాన్య చతుర్దశ కేతుమానసి. అంచేత
లోకాలోక పర్వతం మీద నలుగురు మహాత్ములు ఉన్నారని, వారు ఒకరు సుధాముడు, రెండవ వాడు కర్దమ ముని తాలూకు కుమారుడైనటువంటి శంఖపాదుడు, మూడవ వాడు హిరణ్యరోముడు, నాలుగవ వాడు కేతుమంతుడు అనేటటువంటి వారు. ఈ నలుగురు కూడా ఈ లోకాలోక పర్వతం మీద నివసిస్తున్నారు అన్న ఘట్టం దగ్గర మనం ఆపుకుంటూ, ఇంతవరకు చెప్పినటువంటి ఘట్టంలో చక్కనైనటువంటి అర్థం ఏంటొచ్చింది. చైత్ర వైశాఖాలలో, అలాగే ఆశ్వీజ కార్తీకాలలో దాన ధర్మాలు చేయండి. ఎవరెవరికి చేయాలి? దేవతల కోసం ప్రీత్యర్థం చేయాలి, పితృదేవతల ప్రీత్యర్థం చేయాలి. ఎవరికి చేయాలి? చేయాలి, పేద ప్రజలకు చేయాలి. అంచేత అందరూ కూడా ఈ దాన ధర్మాది క్రియలు చక్కగా ఆచరణ చేస్తూ అంత్యమందు మోక్ష సామ్రాజ్యాన్ని, పునర్జన్మ రాహిత్యమైనటువంటి కైవల్యాన్ని పొందుతారని ఆశిస్తూ ఈ ఘట్టం ఎక్కడితో ఆపుకుంటూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేసి మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ, హరి ఓం స్వస్తి.